ఈ కీకలు ఉండాలా, ఈ కేకలు ఉండాలా, ఆ కాషాయ దండలు ఉండాలా, లేకపోతే నొసల మీద బొట్టులాలంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఆ కేకలు కొద్దిగా తగ్గించుకొని పోలింగ్ బూత్లలో పోయి ఓట్ల ఉత్తరం నేర్చుకోండి. ఒక్కటి చెప్తున్నా, ఈ రోజు ఒక సంఘటన జరిగింది కర్ణాటకలో. ఒకతను ఖార్గే పెద్ద ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన సెక్రటరీ రాజ్యసభ సభ్యుడికి ఎన్నికయ్యాడు నాసర్ గారు. ఆ సంబరాలలో అందరూ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. ఫస్ట్ ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలి, భారత్ రైస్ అని మేమిచ్చే 30 రూపాయల బియ్యం తింటారా, పాకిస్తాన్ పోయి 300 రూపాయల బియ్యం తింటారా, మీరు నిర్ణయించుకోవాలి. 40 రూపాయల ఆడ నరేంద్ర మోడీ గారు ఇచ్చేది ఇక్కడ తింటారా, రోజుకొక బాంబులతో మోగుతున్న పాకిస్తాన్ లో 400 రూపాయల గోధుమ పిండితో రొట్టెలు తింటారా? ఎక్కడ అన్నం ఉందో ఆ అన్నమును దండి, అన్నం పెట్టిన వాళ్ళని దండి, అన్నం పెట్టిన వాళ్ళని తిట్టి, అన్నం పెట్టిన వాళ్ళని ద్వేషించి ఏం చేస్తారు ఈ దేశాన్ని? దీనికి అంతటి కారణం ఈ దేశద్రోహుల పార్టీ, దేశద్రోహు పార్టీ కాంగ్రెస్. 1947లో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ రాజకీయ స్వార్థం గురించి హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి దేశాన్ని 2 తుకుడలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కోట్లాది మంది హిందువులను చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 1969లో తెలంగాణ బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ నక్సలైట్ ఉద్యమాలు అనుకుంటా వేలాది లక్షలాది తెలంగాణ యువకులను చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడో తెలంగాణ యువత, అది బోధన యువత కావచ్చు, ఆర్మూర్ యువత కావచ్చు, డిస్పెల్ యువత కావచ్చు, జగిత్యాల యువత కావచ్చు, తెలంగాణ యువకుల రక్తం కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ రోజు ఈ దేశంలో సుభిక్షంగా ఉండాలంటే ఇతర మతస్థులను చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇతర మతస్థులు 3 కోట్లున్నోళ్ళు 20 కోట్లైన దేశంలో తప్పు లేదు, అది ప్రేమగల దేశం, ఇది ప్రేమగల దేశం, ఎవరిని ఏమన్నది. కానీ అదే పాకిస్తాన్ లో 20 మంది ఉంటే ఒక్కరిని చేసింది, 20% ఉంటే దొరకబట్టి చెరబట్టి చంపి సంటి పిల్లలను చంపిన కర్కశక దేశం అది. అది ఈ రోజు బెంగళూరులో ఉన్న వాళ్లకు పాకిస్తాన్ అయింది. కాబట్టి నిన్ను ఎవ్వడు కాపాడలేడు. ఎదుటోడు మీద ఏడ్చే బదులు ఆడి మీద ఎందుకు ఏడుతావు? అక్కడ 5 సార్లు నమాజ్ చేసి నేను అద్దనడా, గుళ్ళకోంగ అద్దనడా. దీనికి ఇంకొక పెద్ద మోసం, 1973-74లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రపంచంలో హిందువులు ఎప్పటికీ బతకద్దు, ఎప్పటికీ మైనార్టీకి వెళ్ళిపోవాలని ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా బలవంతంగా హిందువులందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ బోధనలో మీకు వేడి తగిలింది అనుకుంటా. పాత బస్సులు అయితే అయిపోయినరు, కాశ్మీర్ అయితే ఘోషేసిండ్రు, వెస్ట్ బెంగాల్ అయితే చూసారా నిన్న మీడియా మిత్రులు, హిందూ స్త్రీలు, అందమైన హిందూ స్త్రీలని షాజహాన్ అనే నా కొడుకు వాడి అనుచరులు ప్రతిరోజు సాయంత్రం అయితే ఆ స్త్రీలను తీసుకెళ్లి టీఎంస్ తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసులలో రాత్రంతా అత్యాచారం చేసి వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాతనే ఆ హిందూ స్త్రీలను బతుకుతున్నారు. ఇట్లాంటి ఇనుకుంటా కూడా చలనం లేకుండా చేవ లేకుండా ఉంటే ఈ జాతి, ఈ బతుకు కానీ సచ్చింది పో. మన బిడ్డలని, మన అక్కలని, మన చెల్లెళ్ళని, ఆ కొడుకులకు వృద్ధమైన మన జాతికి అవమానమైన మమతా బెనర్జీ అనే ఒక వృద్ధమైన, కనీస ఇంగితంగా జ్ఞానం లేని వృద్ధమైన ఆడబిడ్డల మీద అత్యాచారం చేస్తుంటే ఖండించలేని ఆ వృద్ధ మహిళ లాంటి దేశంలో కనీసం హిందువుగా పుట్టినందుకన్నా కొద్దిగా ఆలోచించండి. రేపు ఆ చంటి బిడ్డ
బిడ్డలు బతుకమ్మలాడాలి, ఆ చంటి బిడ్డలు బొడ్డెమ్మలాడాలి, మీ కొడుకులు బొట్టు పెట్టుకోవాలి. వాళ్ళ ధర్మం వాళ్ళది, మన ధర్మం మనది. ఎక్కడ చెప్పండి, ఒక్కడన్నా చెప్పండి రా. ఎక్కడన్నా మసీదుల మీద మందిరం నిర్మించిన చెప్పండి రా. ఒక్కడన్నా చెప్పండి రా. చెప్పండి రా. ఈ ప్రపంచంలో మందిరాల మీద మసీదులు నిర్మించింది కానీ ఏ మసీదు మీద ప్రపంచం మీద ఒక్క మందిరం నిర్మించిన జాతి మాది. కాబట్టి చెప్తున్నా, మైనార్టీల మీద వాళ్ళ నాని మైనార్టీలు కూడా తప్పులేదు. మీరు కూడా తెచ్చుకోవాలి. మీరెవరో కాదు, మీరు మా జాతి, మా రక్తం, మా దేశం. అప్పుడు ఓడో గోరిగాడు, బోరిగాడు, బాబర్ గాడు బయటికి వెళ్ళి వచ్చినోడు మిమ్మల్ని బలవంతంగా మతం మార్చారు. మన రక్తం ఒకటి, మీ తాతలు మా తాతలు ఒకటి. ఎందుకు కాంగ్రెస్ పాలవుతుంది? ఎవడు మీ చెవులలో తయారు పోతున్నాడు? ఎవడు మీ చెవులలో విషం పోతున్నాడు? కావాలంటే పోయింది అమెరికాకు, సైంటిఫిక్ గా DNA టెస్ట్ చేస్తే మీ రక్తం మా రక్తం, మీ తాత రక్తం మా తాత రక్తం ఒక్కటైనప్పుడు ఈ నా కొడుకు కాంగ్రెస్ అవుతాడు. కాబట్టి ఒక్కటి చెప్తున్న ముస్లిం సోదరులు, దయచేసి వాళ్లకు ఉన్నంత ఐక్యత హిందువులకు లేదు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. 15% ఉన్నోడికి 7 సీట్లు వస్తాయి, 85% ఉన్నోడికి 8 సీట్లు వస్తాయి. ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఇంకొకరిని కొట్టకుండా మీరు పనులు తినకుంటుండండి, ఇంకొకరిని తిట్టకుండా మీరు తిట్లు పడకుంటుండండి, ఇంకొకరిని చంపకుండా మీరు సావకుంటుండండి. పాత బస్తీల గతిగా అంటున్నారు. ఉన్నోడు పో తిరుపతి. కశ్మీర్ అయిపోయింది. చదివిరా మీడియా మిత్రులు, ఒక్కొక్క అమ్మాయిని, హిందువుల అమ్మాయిని, కశ్మీర్ పండితుల అమ్మాయిని భర్తని చంపి భర్త రక్తంతో భార్యకు ఆ రక్తంతో తినిపిస్తారా? ఎక్కడ విన్నారా ఇట్లాంటిది? ఈ ద్వేషం ఎట్లా చూసిండ్రు ఎక్కడన్నా? భర్తని కళ్ళ ముందు చంపి ఆ రక్తంతో ఆ అన్నాన్ని, ఆ బియ్యాన్ని ఆ భార్యకు తినిపించిన ఘోరం అది కశ్మీర్లో జరిగితే ఒక్కడికి బుద్ధి రాదు, జ్ఞానం రాదు. పక్కన బల్లెలాగా ఒడుస్తుంటే వాళ్ళ ఇక్కడ చేతగానోని, చేపగానోని, కూర్చుంటే లేవనోని, లేస్తే కూర్చున్న గెలిపిస్తారా? మీరు చెప్తున్నా మేము కూడా ఎన్నేళ్ళు ఉంటాం? ఎప్పుడు ఎంతమంది ఉంటారు మీ గురించి? వీర శివాజులు ఎన్నిసార్లు ఉంటారు మీ గురించి? వీర ప్రతాపులు ఎన్నిసార్లు ఉంటారు మిమ్మల్ని కాపాడడానికి? చస్తూనే ఉన్నారు, సిగ్గుతో తలంచుకుంటున్నారు. ఒకప్పుడు రజాకంఠంలో ఆనా కొడుకులు మన అమ్మమ్మని గుట్టలిప్పి పట్టమ్మనాడిన నా కొడుకులు ఈ రోజు కాంగ్రెస్ ముద్ద అవుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ వారం రాష్ట్రంలో చూడండి రజాకంఠ సినిమా ఎట్లా నరికిండ్రు, ఎట్లా గొంతులు కోసిండ్రు, ఎట్లా పొట్టమని ఆడిపించారు. దీని అర్థం నువ్వు పగ తీర్చమని కాదు, మళ్ళీ పొట్టమని ఆడకండి, మళ్ళా లెక్కల్లో తయారు కాకండి. చదువుకున్నాడు చెప్పండి, జ్ఞానమున్నాడు చెప్పండి, స్మార్ట్ ఫోన్ ఉన్నాడు చెప్పండి, చూసుకుంటూ అవుతారు. రక్తం లేదా, బుద్ధి లేదా, చదువుకోలేదా? ఏమంటున్నారంటే ఒక్కటి, పగకు పగ పగలదు. వాళ్ళు ఎట్లా ఐక్యమత్యం ఉన్నారు, మీరు ఐక్యమత్యం ఉండండి, మనం ఐక్యమత్యం ఉన్నాం, సమానం అవుతాం. పగకు పగ తీసుకోమని కాదు, నువ్వు ధైర్యంగా ఉండేది అన్నాడు. వీర శివాజీని ఆదర్శంగా తీసుకోండి, వీర ప్రతాప్ని ఆదర్శంగా తీసుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోండి. మళ్ళా మన అక్కలని పొట్టెమ్మలాడిచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దంటే ఒకటి రాజకీయ అధికారం. యుద్ధాలు అవసరం లేదు, కత్తి యుద్ధాలు అవసరం లేదు, తుపాకులు అవసరం లేదు, బారూదులు అవసరం లేదు, బాంబులు అవసరం లేదు. ఒక్క ఓటు. ఆ ఓటుతోనే ఢిల్లీ పీఠం ఎక్కింది ధర్మం. మీరేసిన ఓట్లతోని ఈ శక్తి ఢిల్లీకి వెళ్తే మహాశక్తి తయారైంది అక్కడ నరేంద్ర మోడీ గారి రూపంలో.